ఫ్రెండ్స్, నా పేరు చిన్నారావు. మాది శ్రీకాకుళం, నరసన్నపేట. నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఇలాంటి యాంప్లిఫైయర్ గురించి వెయిట్ చేశాను. కలలు కన్నాను భయ్య. ఎందుకంటే నేను అంతకుముందు లాస్ట్ టైం ఒక 10 ఇయర్స్ బ్యాక్ మాన్యువల్ యాంప్ అంటే కంట్రోల్స్తో ఉంటుంది కదా, అలాంటి యాంప్ ఒక 10 ఇయర్స్ వాడాను. అంటే వాయిస్ అన్నీ ఒకేలా వచ్చేస్తాయి ఇవి. సో ఒక 10 ఇయర్స్ నుంచి వాడాను. దాని నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్లో అలా సెర్చ్ చేశాను. అంటే మంచి యాంప్లిఫైయర్ కొనాలి అంటే ఎలా, సెంటర్ వాయిస్ తక్కువ వచ్చి సరౌండ్లు కానీ ఫ్రంట్ లెఫ్ట్ అన్ని ఎఫెక్ట్లు అన్నీ కొంచెం ఎక్కువ వచ్చినట్టు అంటే నా ఫీల్ అది. అలా ఉంటే బాగుండు కదని చెప్పేసి ఒక 10 ఇయర్స్ నుంచి నేను కలలు కనేవాడిని. సో అది నాకు కావాలి, యాంప్లిఫైయర్ కావాలి, ఏం చెయ్యాలి అని చెప్పేసి కంటిన్యూగా ఆలోచించేవాడును. మంచిగా ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేసి మైండ్లో అంతా ఇలా ఉండాలని చెప్పేసి ఆలోచించేవాడును. సో ఏం జరిగిందంటే యూట్యూబ్లో సెర్చ్ చేశాను. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలామందికి ఫోన్లు చేసేవాడిని. భయ్యా నాకు యాంప్లిఫైయర్ కావాలి, డాల్బీతో అంటే డివైడింగ్ అవ్వాలి, ఎంత కాస్ట్ పడుతుంది అంటే చెప్తే చాలామంది చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు. రీజన్ అంటే ఒక్కొక్క యాంపు అంటే అమౌంట్ నేను చెప్పనులే కానీ చాలా ఎక్కువ చెప్పేవాళ్ళు. ఒక ఓన్లీ యాంప్ నాకు ఆల్రెడీ సెట్టింగ్ ఉన్నాయి, ఓన్లీ యాంప్ కావాలి నాకు. సో ఇంక అలాగ నేను యూట్యూబర్స్ని కాల్ చేసి ఇంకలా మాట్లాడడం జరిగింది. ఇంక కాల్ చేస్తూ యూట్యూబ్లో అన్నీ చూస్తూ రాంబాబు వీడియో అంటే మన సూర్యాబాయి దీంట్లో రాంబాబు వీడియో విజయవాడ, ఆ అబ్బాయి చూశాను నేను. ఆ డివైడింగ్ అంటే చూపించాడు నీట్గా క్లిస్టర్ క్లియర్గా మొత్తం లైవ్లో చూపించాడు భయ్య. అప్పుడు నేను సూర్యాబాయిని కాల్ చేయడం జరిగింది. సూర్యాబాయి కాల్ చేసి మాట్లాడాను, భయ్య ఇలా నాది మాన్యువల్ ల్యాంప్ ఉంది, సో అది నాకు మాన్యువల్ ల్యాంప్ బాగానే ఉండదు నాది, సో అది నాకు కొంచెం డివైడింగ్ కావాలి భయ్య, అంత ఖర్చు అవుతుంది అంటే చాలా తక్కువ కాస్ట్ చెప్పాడు భయ్య సూర్యభయ్య. నేను అనుకున్నాను అంత తక్కువ కాస్ట్ చెప్తున్నాడు కదా, అంటే డివైడింగ్ అంత రాదేమో ఏమో అని చెప్పేసి నాకు అపోహ ఉండేది. సో దాని తర్వాత నేను మాట్లాడడం జరిగింది సూర్యాభయ్యకి. మాట్లాడాక ఎంత అమౌంట్ చెప్పున్నాడు భయ్య. సో నా పాత యాంప్ ఏమంటే సూర్యాభయ్యకి పంపించాను, నా పాతది మాన్యువల్ యాంపు అంటే రీమోడలింగ్కి మోడిఫికేషన్కి. అది నేను రీమోడలింగ్కి ఇచ్చాను. ఇచ్చాక సూర్యాభాయ్ చూశాడు, అంతా బాగానే ఉంది పాతది, బట్ ఏంటంటే అది 5 ఛానల్ బోర్డు ఒకటి, ట్రాన్స్ఫార్మరు, దానికి సప్లై కొన్ని పనికి వస్తాయని చెప్పారు. కానీ 5 ఛానల్ బోర్డులో ఏంటంటే నా కంప్లైంట్, ఒక ఛానల్ వచ్చేది కాదు నా 5 ఛానల్ బోర్డులో, ఒక ఛానల్ రావట్లేదు. రాకపోవడం వల్ల నేను చెప్పాను సూర్యాభాయ్కి, భయ్యా మళ్ళీ 5 ఛానల్ బోర్డు మళ్ళీ నా పాత చేస్తుంటే మళ్ళీ నాకు ఏమైనా ఇక్కడికి వచ్చాక ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆ బోర్డు కూడా మార్చమని చెప్పాను సూర్యాభాయ్కి. సో మొత్తానికైతే ఓవరాల్గా నా పాత యాంపులో ఇంకేం వేయలేదు, ఒక ట్రాన్స్ఫార్మర్ వేసున్నారు. చూడండి నర్సన్నపేట యాంప్ అని చెప్పి శ్రీకాకుళం ఉంటుంది, ఒక ట్రాన్స్ఫార్మరు పవర్ సప్లై సంథింగ్ ఉంటుంది పాతదనివి అవే వేసున్నాడు. సో భయ్యా ఈ యాంప్ అయితే అసలు నేను ఇలా ఉండాలి యాంపు, ఇలా ఉండాలని కలలు కనేవాడును. అంతకు మించి ఉంది భయ్య. ఏమనుకునేవాడిని అంటే నేను సెంటర్ వాయిస్ అనేది కొంచెం తక్కువ వచ్చి ఎఫెక్ట్లు అంటే సరౌండింగ్ అని ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అని చెప్పేసి అవి ఎఫెక్ట్లన్నీ కొంచెం అంటే ఎఫెక్ట్లు కొంచెం గట్టిగా వచ్చేలా ఉంటే బాగుండని చెప్పేసి నేను ఆలోచించేవాడును. సో అదే అంతకు మించి వస్తుంది భయ్య, అసలు మామూలుగా రావట్లేదు. ఒక్కటి పెడతాను వీడియో, అది యూట్యూబ్లో ఇది అది 5.1 కాదు, జస్ట్ ప్రోలాజిక్ అనుకుంటా ఇది. యూట్యూబ్లో ఒక ట్రయల్ రాస్తాను యూట్యూబ్లో.
కూడాను ఎక్సలెంట్‌గా వస్తుంది భయ్యా. అంటే యూట్యూబ్